ప్రభుత్వం ద్వారా ప్రయోజనం పొందిన వాళ్ళు ప్రభుత్వాన్ని గుర్తుంచుకుని ఓట్లేస్తారంటే అట్లా వేస్తున్న రోజులు కాదు. ఎవడబ్బా సొమ్మనిస్తున్నాడు లేకపోతే వాడి ఓట్ల కోసం వేస్తున్నాడు కదా అని కూడా అంటారు, కానీ ఓటేయట్లేదు. దానికి కారణం ఏంటంటే కేంద్రం ఇస్తుంది, రాష్ట్రం ఇస్తుంది, స్థానికంగా ఇస్తుంది. ఒక్కొక్కటి తీసుకున్నాం కాబట్టి ఎవరికి ఓటు వేయాలి, మనకేం 3-4 ఓట్లు ఉండవు కదా అని చెప్పి చివరికి మనకు నచ్చిన వాళ్ళకి వేస్తున్నటువంటి రోజు. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే చిరు వ్యాపారి రోడ్డు పక్కన బండి దగ్గర నుంచి బడ్డీ కొట్టు దగ్గర నుంచి టిఫిన్ బండి దాకా పెట్టుకునేటువంటి చిరు వ్యాపారులకి ఇదివరకు ఎవరి మీద ఆధారపడేవాళ్ళు, ఈ వడ్డీ వ్యాపారుల మీద ఆధారపడేవాళ్ళు. రోజుకి 900 రూపాయలు ఇచ్చి 1000 రూపాయలు తీసుకునేటటువంటి సిచ్యువేషన్ ఉండేది. రెండో రోజుకి వస్తే చక్రవడ్డీ లెక్కన మళ్ళీ మిగతా దాంతో కలిపేసేటటువంటి సిచ్యువేషన్ ఉండేది. అలాంటి అనేకం చూసాం. అయితే ఇప్పుడు సీన్ ఏంటయ్యా అంటే ముద్ర కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత దాన్ని ఇదివరకు ఇక్కడ జగనన్న చేయూత ఇట్లా పేర్లు మార్చుకుని పెట్టుకున్నారు. బట్ దాని కిందన ఇచ్చేటటువంటి డబ్బులు ఏదైతే ఉందో దేశవ్యాప్తంగా 32.6 లక్షల కోట్ల రూపాయలు అంటే 32,61,000 కోట్ల రూపాయలు విలువైనటువంటి రుణాలు మంజూరు చేశారు. ఎంతమందికి అంటే 32.6 లక్ష కోట్ల విలువైన 51.67 కోట్ల రుణాలు మంజూరు చేసింది మోడీ ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్లోని 1.18 లక్షల కోట్ల విలువైనటువంటి కోటి కంటే ఎక్కువ రుణాలు కూడా మంజూరు చేశారన్నటువంటిది వీళ్ళు చెప్పుకొస్తుంది. అంటే వివిధ ప్రాంతాల్లో ఏదైతే బడా పరిశ్రమలకి వీటికి కూడా ఇప్పుడు ఇచ్చుకొచ్చేటటువంటి పరిస్థితి ఉంది. అంటే ఇదివరకు మొదట్లో ముద్రా రుణం అంటే స్థానిక వ్యాపారులకు, చిరు వ్యాపారులకి, అది ఆ తర్వాత స్టేజీకి వచ్చేటప్పటికి రేట్లు పెంచేసినటువంటి పరిస్థితి. 25 లక్షలు 50 లక్షల దాకా కూడా తీసుకెళ్తున్నారని చెప్తున్నారు.